గోదావరీం వేదమయీం ప్రసన్నసలిలాం శివాం పుణ్యతీర్థాం దేవవంద్యాం నదీమాతరమాశ్రయే నదీమాతరమాశ్రయే. భారతదేశంలో సనాతన ధర్మంలో నదీమ తల్లుల్ని నదీ మాతృకులుగా పూజించిన సంస్కృతి అనేది వేదములందు మహామంత్రాల్లో ఆసేతు సీతాచలము కూడా నదీమ తల్లులన్నీ కూడా దేవతలుగా కీర్తించబడుతున్నాయి. వాటి మహిమ తీర్థముగా చెప్పబడుతున్నది. తీర్థము అనే దానికి ఋషిజుష్టాం తీర్థం ఉచ్యతే అన్నారు ఇక్కడ. అంటే ఋషులు దేన్ని ఆశ్రయిస్తున్నారో దాన్ని తీర్థము అంటారు ఇక్కడ. తపస్సంపన్నులైన ఋషులు ఈ నదీమ తల్లుల్లో ఉన్న దివ్యత్వాన్ని వాళ్ళ తపశ్శక్తితో గ్రహించారు. నదీమాతృకుల్ని ఆరాధించి తరించారు. భారతదేశీయ సనాతన సంస్కృతి అంతా కూడా నదీ తీరాల్లో విస్తరిల్లింది. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రతిరోజు ప్రాతకాలంలో భారతీయులు ప్రార్థిస్తారు. తాము ఆరాధించే కలశ జలంలో సర్వ నదీమాతృకులను ఆవహింపజేసుకుంటారు. ఎక్కడో హిమాలయాల్లో పుట్టిన గంగకి ఇక్కడ దక్షిణాపథంలో ఉన్న గోదావరికి కూడా ముడిపెట్టి సర్వ నదులు కలిసి భారతీయ సంస్కృతిగా అనాది కాలంగా చెప్పబడుతున్నాయి. అందున గోదావరి యొక్క ప్రత్యేకత ఇది గంగ యొక్క మరొక పేరు అని పురాణములన్నీ చెప్తున్నాయి. బ్రహ్మపురాణంలో గౌతమి మాహాత్మ్యం అనే విస్తారమైన గ్రంథం ఉన్నది. అలాంటి గోదావరి దక్షిణ గంగా అని చెప్పబడుతున్నది. పురాణముల ప్రకారంగా వింధ్య యొక్క దక్షిణ భాగంలో గంగ గౌతమి అని చెప్పబడుతున్నది. వింధ్య యొక్క ఉత్తర భాగంలో గంగ భాగీరథి అని చెప్పబడుతున్నది. నిజానికి గోదావరి భాగీరథి రెండూ గంగాదేవి యొక్క రూపములే. కనుక గంగానది అంటే ఉత్తరాపథంలో ఉన్నది మాత్రమే అనుకోనవసరం లేదని పురాణం యొక్క భావం. ఒకే గంగకి రెండు పేర్లు, ఒకటి గౌతమి, ఇంకోటి భాగీరథి. గౌతమి వింధ్య యొక్క దక్షిణం వైపు ఉన్నది, భాగీరథి వింధ్య యొక్క ఉత్తరం వైపు ఉన్నది అని చెప్పారు. ఇక నదీమ తల్లుల్లో ఉన్న దివ్యత్వాన్ని వేదం అనేక చోట్ల కీర్తించింది. సర్వజీవులకి ఇద్దరు తల్లులు ఉంటారట. ఆపోవా మాతరో దేవ్యో భూమిర్మాత తథాపరా అని చెప్పారు. ఇక్కడ జలము ఒక తల్లి, భూమి మరొక తల్లి అన్నారు. అందుకు భూమి జలము ఈ రెండు తల్లులుగా చెప్పబడుతున్నాయి. పంచభూతాల్లో కూడా భూతేభ్యశ్చాపి పంచభ్య ఆపోభూతం మహోదితం అన్నారు. ఇక్కడ పంచభూతాల్లో జలము ఉత్కృష్టము అని చెప్పబడుతున్నది. అందుకే జలానికి మరొక పేరు జీవనం. అందుకు జలమునందు సమస్త దేవతల్ని దర్శించి ఆరాధించడం భారతీయ సంస్కృతి. కృష్ణ పరమాత్మ ఉద్ధవగీతలో చెప్తాడు, నన్ను జలమునందు ఆరాధించండి అని. అందుకు నారాయణ అంటేనే జలాన్ని ఆశ్రయించిన విష్ణుతత్వం అని. అలాంటి పరమ పావనమైన జలదేవతల్ని నదీముతల్ని ఆరాధించే భారతీయ సంస్కృతిలో నదులు కేవలం జలాశయాలు మాత్రమే కాదు, తీర్థాలు. తరింపజేసేదాన్ని తీర్థము అంటారు. ఇక్కడ ఒక్కొక్క నది వెనక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రలో దేవతలు ఋషుల యొక్క పాత్ర ఉన్నది. అక్కడ ఉన్న భాగీరథి అనబడే గంగని భగీరథ మహర్షి తపస్సుతో దించాడు. నిజానికి ఆయన చక్రవర్తి అయినప్పటికీ తపస్సుతో మహర్షి అయ్యాడు. తన తపశ్శక్తితో గంగాదేవిని తీసుకువచ్చాడు. అప్పుడు ఆయన పేరు మీదుగా భాగీరథి అనిపించుకున్నది గంగ. అదేవిధంగా మరొక మహర్షి తన తపశ్శక్తితో ఈ గోదావరిని తీసుకువచ్చాడు. ఆ మహర్షి గౌతమ మహర్షి. ఈ గౌతమ మహర్షి యొక్క ప్రత్యేకత ఇప్పటి పరిభాషలో మాట్లాడాలంటే జలశాస్త్రవేత్త అతడు. ఆ దివ్య మహర్షి కరువు కాలంలో తన తపశ్శక్తితో వరుణదేవిని సాక్షాత్కరింపజేసుకుని భూమికి అక్షయ జలములిమ్మని, తద్వారా సస్యాలు కలగాలని కోరుకున్నాడు లోకహితం కోసం. లోకహితం కోసం తపస్సు చేసేవారి మహర్షులు. అయితే వరుణుడు ఒక మాట చెప్తాడు, ప్రస్తుతం ఉన్న కాలంలో కరువు తప్పదు, కాలధర్మాన్ని ఆశ్రయించే పంచభూతాలు వర్తిస్తాయి. కానీ నీ తపస్సు గొప్పది గనక నీ మేరకు నేను అక్షయ జలములు ఇస్తాను, దానికి తగ్గట్టు ఒక మడుగు తవ్వు అని చెప్పాడు. అప్పుడు ఒక మడుగుని తవ్వాడు మహానుభావుడైన గౌతమ మహర్షి. ఆ మడుగులో అక్షయ జలాన్ని ఉంచాడు వరుణుడు. అప్పుడు గౌతముడు ఆ అక్షయ జలములతో తన చుట్టూ ఉన్న ప్రాంతమంతా సస్యశ్యామలం చేశాడు. అదే ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లాగా చెప్పబడుతున్న ప్రాంతాల్లో కొవ్వూరు, రాజమహేంద్రి మొదలైన ప్రాంతములు అవన్నీ సస్యశ్యామలం చేశాడు ఆనాడు గౌతమ మహర్షి. ఎప్పుడైతే ప్రాంతమంతా సస్యశ్యామలమై కరువు కాటకాలు పోయాయో అప్పుడు అనేక ఋషికులాలు, గురుకులాలు ఆశ్రయించుకున్నాయి గౌతమ మహర్షి ఆశ్రమాన్ని. ఆ చుట్టూ ఆశ్రమాలు చేసుకుని ఏర్పరచుకున్నాయి. కానీ కొంతకాలానికి అసూయాగ్రస్తులైనటువంటి ఆ చుట్టూ ఉన్న విప్రులు గౌతమ మహర్షి యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఆయన్ని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని చూశారు. అలాంటి భయంకరమైన దుర్బుద్ధి పుట్టింది. వారు తపశ్శక్తితో ఒక మాయా గోవుని సృష్టించారు. ఆ మాయా గోవు పంట పొలాలను మేస్తూ ఉంటే
గౌతముడు అదిలించడానికి వెళ్ళాడంతే. అది మాయాగోవు గనక అదిలింపుకే మరణించింది, అదొక మాయ. వెంటనే అక్కడున్న విప్రులు దాన్ని సాకుగా తీసుకుని గోహత్యాపాతకం చేసినటువంటి నీవు ఈ ప్రాంతంలో ఉండరాదు అని బహిష్కరించారు. అప్పుడు ధర్మాన్ని గౌరవిస్తూ గౌతమ మహర్షి గడగడలాడి వారి మాటను అనుసరించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి గోహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికే సహ్యగిరిలో బ్రహ్మగిరి అనే ప్రాంతాన్ని ఆశ్రయించి పరమశివునికి తపస్సును ఆచరించాడు. అప్పుడు పార్వతీ సమేతుడైన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలని అడిగితే గౌతముడు అంటాడు, లోకహితం కోసం ఉన్నటువంటి వాడిని నేను, నాకు గోహత్యాపాతకం చుట్టుకుంది, ఆ పాతకాన్ని పోగొట్టమని పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. అప్పుడు పరమశివుడు, నీకు పాతకమే లేదయ్యా, ఇంకేదైనా వరం కోరుకోని తపస్సుకి అంటే, లోకక్షేమం కోసం తప్పించిపోతున్న గౌతమ మహర్షి, స్వామి గంగను ప్రసాదించవయ్యా, లోకానికి క్షేమం కలిగించు అని ప్రార్థించాడు. అప్పుడు గౌతమ మహర్షి యొక్క ప్రార్థన మేరకు గంగాదేవి శివ జటాజూటం నుంచి వెలికి వచ్చింది. ఆ వెలికి వచ్చిన గంగానది గౌతమ మహర్షి యొక్క ప్రార్థన మేరకు వచ్చింది కనుక గౌతమి అని చెప్పబడుతున్నది. ఎప్పుడైతే గంగ జాలువారుతూ వచ్చిందో అప్పుడు మహర్షులందరూ అక్కడికి చేరుకున్నట్ట. వెంటనే గంగ అదృశ్యమైంది. ఎందుకంటే మహర్షులందరూ కూడా పాపాత్ములు, ఆ కారణం చేతనే వీరికి దర్శనం ఇవ్వను అన్నదిట. అప్పుడు గౌతముడు ఎంత దయామయుడంటే, ఇప్పుడు నేను ఇంతవరకు చేసిన తపస్సు ఇవన్నీ కూడా పాతకం లేకపోయినా చేశానని మీరు అన్నారు కనుక వీరు పాతకం పోవడానికే ఆ తపస్సు ధారపోస్తున్నాను అన్నాడు. అంత కరుణా స్వరూపము గౌతమునిది. అప్పుడు పశ్చాత్తప్తులైన మహర్షులకు గంగాదేవి సాక్షాత్కరించింది. తన పేరు గౌతమిగా గంగాదేవి ప్రకటించుకుంది. అలా శివ జటాజూటం నుండి జాలువారిన గంగా నది గౌతమిగా ఉంటూ క్రమంగా ఎక్కడైతే మాయాగోవు మరణించిందో ఆ ప్రాంతానికి వచ్చి తన జలాలతో తిరిగి గోవుని బ్రతికించిందిట. గోవుని తిరిగి ఇచ్చింది గనక గోదావరి. ఈ వరి అనే శబ్దం వారి అనే సంస్కృత శబ్దం యొక్క రూపము, అనగా జలము అని అర్థం. గోవునిచ్చిన జలము గోదావరి, ఇది దీని యొక్క అర్థం. దీన్ని బట్టి గోదావరి గోవుని తిరిగి బ్రతికించింది. అయితే వేద పరిభాషలో గోవు అనే శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి గోవు అనగా కాంతి కిరణాలు, సూర్యకిరణాలు. మరొకటి గోవులు అంటే వేదవాక్యములు, జ్ఞానము అని అర్థం. వేదవాక్య జనితమైన దివ్య జ్ఞానమే గోవు. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే జలము కనుక గోదావరి. గోదావరి స్నానం అనేది, గోదావరి తీరవాసం అనేది అంత సామాన్యంగా లభించే అదృష్టం కాదు. బహుజన్మ పుణ్య విశేషాల వల్ల లభిస్తుందిట. అందుకే శాస్త్రం చెప్తున్న మాట, రేవాతీరే తపక్కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరహ అనే మాటను ప్రస్తావన చేస్తున్నది. నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగా నదీ తీరంలో మరణము, కురుక్షేత్రంలో దానము గొప్పది. ఆ మూడు గోదావరి తీరంలో చేస్తే మరీ గొప్పది అన్నారు. అందుకు ఒక 3 దివ్య తీర్థముల కలయిక మనం గోదావరిలో చూస్తున్నాం. గోదావరి అఖండ గోదావరిగా విస్తరించే వరకు అది పుట్టిన చోటు నుంచి పరిశీలిస్తే ఎన్ని దివ్య భూములు కనిపిస్తూ ఉంటాయో. మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న దివ్య భూములతో అటు ఉంచి తెలుగు నేలలో గోదావరి అడుగుపెట్టేటప్పటికల్లా అక్కడ వ్యాస ప్రతిష్ఠిత సరస్వతీ క్షేత్రం వద్ద, బాసర వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ఇంకా భద్రాచల రామచంద్రమూర్తి ఈ గోదావరి జలాలతో సంతృప్తి చెంది గోదావరి తీరవాసులను అనుగ్రహిస్తున్నాడు. అసలు గోదావరికి అనాది చరిత్ర ఉన్నది. పరమేశ్వరుడు మొదలుకొని అనేక మంది అవతార పురుషులు, మహాత్ములు, ఋషులు గోదావరి యందు ఆశ్రయించున్నారు. అందుకే నిత్యం సిద్ధసేవిత గోదావరి అని మహాభారతం చెప్తున్నది. అందుకే సిద్ధ పురుషులు, మహాత్ములు సేవిస్తున్నది గోదావరి. ఋషుల స్నానం వల్ల, దేవతల సాన్నిధ్యం వల్ల గోదావరి మరింత పవిత్రమైనది. ముఖ్యంగా రామాయణంలో అనేక చోట్ల గోదావరి చెప్పబడుతున్నది. రామాయణంలో ప్రధానమైన మలుపు గోదావరి తీరంలోనే జరిగినది. అగస్త్య మహర్షి సూచించిన మేరకు గోదావరి తీరంలో పంచవటిని ఏర్పరచుకున్నాడు రామచంద్రమూర్తి సీతాసమేతుడై. అనేక చోట్ల గోదావరిని ప్రత్యేకించి కీర్తిస్తాడు. ఈ గోదావరి గురించి చెప్తూ గోదావరీయం సరితాం వరిష్ఠ అంటాడు రామచంద్రమూర్తి. ప్రవాహాలన్నిట్లోని శ్రేష్టమైనది గోదావరి అని రాముని నోట పలికిన మాట. అంతేకాదు, ఇది నాకు ప్రియమైనది అని చెప్తాడు. ప్రియా అని నిత్యకాలం సర్వకాలముల యందు నాకు ప్రియమైన ఈ గౌతమి సరిత్ ఇది సర్వశ్రేష్టమైనది అని భావిస్తాడు. అదేవిధంగా అమ్మ సీతమ్మ ఈ గోదావరికి మొక్కులు అర్పించి నమస్కారాలు ఇస్తూ పసుపు కుంకాలు సమర్పించినట్లుగా కూడా రామాయణం వర్ణిస్తున్నది. ఇలా సీతారాముల చేత సేవించబడ్డ గోదావరి రామకథతో ముడిపడి ఉన్నది. అందుకే అయోధ్య రామయ్య భద్రగిరిపై కొలువు తీరున్నాడంటే అక్కడ సరయూ నది ఎంత ప్రీతియో ఇక్కడ గోదావరి అంటే అంత ప్రీతి. ఇది క్షేత్రమహత్తు, తీర్థమహత్తు అయితే కాలమహత్తు ఒకటి ఉన్నది. దేశము కాలము
దీన్ని బట్టి పవిత్రత ఇనుమడిస్తుందిట. దేశము ఎలాగూ గొప్పదే, ఎందుకంటే దీనిలో తీర్థము క్షేత్రము ఉంది కనుక ఇది గొప్పది. దానికి తోడు కాలము కలిగడం గొప్పది. కాలము అనగా వాటిలో ఉన్నటువంటి పర్వదినాలు మొదలైనవి వచ్చినప్పుడు తీర్థానికి మరింత పవిత్రత ఏర్పడుతుంది. ఉదాహరణకు సంక్రమణము, పూర్ణిమ మొదలైన పుణ్యతిథులు వచ్చినప్పుడు నదీ జలాలలో క్షేత్రాలలో దివ్యత్వం మరింత ఇనుమడిస్తుంది. దానికి కారణం ప్రత్యక్ష రూపాలుగా కొందరు మహర్షులు దేవతలు, ప్రచ్ఛన్న రూపాలతో అనేక మంది దేవతలు ఋషులు ఆ తీర్థాన్ని ఆశ్రయిస్తారు. దివ్యశక్తులు ఆశ్రయించడం చేత సహజంగా దివ్యమైన తీర్థానికి మరిన్ని మహిమలు సమకూరుతాయి. అలాంటి దివ్యత్వాన్ని ఆపాదించే ఒక పరమ పవిత్రమైన పర్వము పుష్కర కాలము. దివ్యత్వాన్ని ఆపాదించే ఒక పరమ పవిత్రమైన పర్వము పుష్కర కాలము. ఈ పుష్కరము అనే దాని గురించి పురాణములు అనేక విశేషాలు చెప్తూ ఉన్నాయి. ఈ పుష్కరము జ్యోతిర్గణాల యొక్క ప్రభావాన్ని చెప్తున్నటువంటి ఒక మహాపర్వం. భారతీయ సంస్కృతి అటు జ్యోతిష్ శాస్త్రాన్ని, మంత్రశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని కలబోసుకున్నది. అనంతమైన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఈ జ్యోతిర్గణాల గమనాల ప్రభావం సృష్టిలో ప్రతిదానిపైన ఉంటుంది. ఆ సూక్ష్మమైన విజ్ఞానాన్ని యుగాల క్రితం దర్శించిన మహర్షులు బృహస్పతి గ్రహం యొక్క గమనాన్ని అనుసరించి ఈ పుష్కరకాల నిర్ణయం చేశారు. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరము కలుగుతూ ఉన్నది. అలాగా బృహస్పతి సింహరాశిలో ప్రవేశించేటప్పుడు గోదావరి నదికి పుష్కరకాలం వస్తూ ఉన్నది. అయితే పుష్కరుడు అనేవాడు బ్రహ్మ యొక్క తపస్సు వల్ల కలిగిన ఒక మహాత్ముడు. పుష్కరుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి కోరిన వరం ఏమిటంటే, ఈ పుష్కరుడు బృహస్పతితో కలిసి ఆయా రాసుల యందు ఆయా నదుల్లో ప్రవేశించినప్పుడు ఆ సమయంలో దేవతలు, ఋషులు, మంత్రశక్తులు కూడా నదీ జలాల్లో ప్రవేశించాలని కోరుకున్నాడు. అందుకు పుష్కరుడు సన్నిహితుడై ఉన్నటువంటి కాలం పుష్కర కాలం అని చెప్పబడుతున్నది. అలాగా బృహస్పతి సింహరాశిలో ప్రవేశించేటప్పుడు పుష్కరము గోదావరికి వస్తూ ఉన్నది. అందుకు ఆ కారణం చేత పుష్కరునితో పాటు దేవతలు, ఋషులు, మంత్రశక్తులు కూడా ఈ నదీ జలాల్లో ప్రవేశిస్తున్నాయి కనుక సహజంగా పవిత్రమైన నదికి మరింత పవిత్రత కలుగుతున్నది. అందుకు ఆ సమయంలో చేసేటువంటి సత్కార్యములు అధిక ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇది తెలిసిన మహర్షులు ఈ పుష్కర కాలంలో చేయవలసిన పవిత్ర కార్యాలన్నింటినీ చూపించారు. ముఖ్యంగా నదుల యందు స్నానము అనేది ప్రథమ కర్తవ్యం. స్నానం అంటే కేవలం నీళ్లు పోసుకోవడం కాదు. స్నానం అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియతో చేసినప్పుడే స్నానం అవుతున్నది. భారతీయుల యొక్క సనాతన ధర్మంలో నిత్య స్నానం ఉన్నది. ఇంకే సంస్కృతిలో కనబడదు. ఇక్కడ స్నానం చేసేటప్పుడు ప్రధానంగా నదీ స్నానంలో సంకల్ప సహితంగా స్నానం చేయాలి. అది కూడా ఏ విధంగా స్నానం చేయాలంటే, తాను ఇంట్లోనే ముందు స్నానం చేసి పడుకున్న వస్త్రములు కాకుండా శుద్ధమైన వస్త్రములు ధరించి నదీ తీరాలకు వచ్చి ముందుగా నదీమ తల్లిని నమస్కరించాలి. ఆ ప్రాంతంలో ఉన్న మూర్తికి నదిలో వేసి నమస్కరించి దేవతామూర్తిగా భావన చేసి అప్పుడు నదిలో స్నానం చేయాలి. నదీ స్నాన సమయంలో ఈత కొట్టకూడదు. ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే పుణ్యం సంపాదిస్తున్నామని ఆశతో వస్తున్నాం, కానీ నియమాలు తెలుసుకోవాలి. నియమం లేకుండా స్నానం చేస్తే పుణ్యం కాదు సరిగదా పాపం కూడా వస్తుంది. అందుకు తీర్థంలో చేసే పుణ్యము కోటి గుణితమైనట్లే తీర్థములో చేసే పాపము కూడా కోటి గుణితం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని పుష్కరయాత్ర ప్రతి వాళ్ళు చేయవలసిన అవసరం ఉన్నది. అందుకు నదీ స్నానం చేసేటప్పుడు పవిత్రతని, పరిశుభ్రతని కాపాడుకోవాలి. భారతీయ సంస్కృతి కేవలం నమ్మకాల మీద ఆధారపడి లేదు, విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. అందుకే తీర్థాల దగ్గర ఎలా ప్రవర్తించాలో మన వేదము చెప్తున్నది. అది గుర్తుపెట్టుకుని తీర్థముల యందు స్నానం చేయాలి. ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత మునకలు వేయడమే నదీ స్నానం అంటే, అంతేగాని ఈత కొట్టకూడదు, నదిని కొట్టకూడదని కూడా చూపించారు. అలాగే తీర్థ స్నానంలో అభ్యంగం కూడదు, అంటే ఒంటికి నూనె రాసుకుని తలంటు స్నానం చేయరాదు. షాంపూలు, కుంకుడికాయలు, శీకాకాయలు మొదలైన వాటితో స్నానం చేయరాదు. కేవలం మునకలు వేసి లేవడమే. అదేవిధంగా తీర్థంలో బట్టలు ఉతకరాదు. ఇది తెలుసుకోవాల్సింది. స్నాన సమయంలో బట్టలు ఉతకడం, సబ్బులు పెట్టడం అనే పాపకార్యాలు. స్నానం చేసే కూడా
వస్త్రాన్ని నదిలో పిండకూడదు, ఒడ్డుకు వచ్చి పిండుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి ప్రధానమైనటువంటి అంశములు. ఇవేవీ లేకుండా తీర్థస్నానం చేస్తే ఫలితం రాదు. అంతేకాదు, నా నిష్ఠీవా నా మూత్రపురి శంకుర్యాత్ అని వేదం చెప్తున్నది. నీటి యందు ఉమ్మరాదు, నీటి యందు నీటి తీరాలయందు మలమూత్ర విసర్జన చెయ్యరాదు. ఇవన్నీ వేదము చెప్పింది. అందుకే పుణ్యతీర్థం సేవించడమే కాకుండా ఎలా సేవించాలో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. పుష్కర యాత్రికులందరికీ అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉంది. ఇలాంటి అవగాహనతో తీర్థయాత్రలు చేయాలి. ఇవి ప్రభుత్వాలు పండితులు కూడా అవగాహన ప్రజలకు కల్పించాలి. ఇలా స్నానం ప్రథమ కర్తవ్యంగా చెప్పారు. ఆడు తర్వాత శాస్త్రము చెప్పిన సర్వకర్మలు కూడా పుష్కర కాలంలో చేస్తే అధికమైన ఫలితం లభిస్తున్నది. స్నానం తర్వాత చెప్తున్నది జపము, హోమము, అర్చన, దానము, పితృతర్పణము. ఈ కర్మలు ఈ పుష్కర కాలంలో చాలా ప్రధానము. దానం చేయడం వల్ల అనేక గ్రహదోషాలు మొదలైనవి తొలగి జీవితం సాఫల్యమవుతున్నది. మానవుడు రుణవిముక్తుడవుతూ ఉన్నాడు. జన్మ సాఫల్యం, చిత్తశుద్ధి ఏర్పడుతున్నాయి. అందుకు పుష్కర కాలంలో దశదానాలకి ఇతర దానాలకి కూడా ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అందుకు రెండవ కర్మ దానం స్నానం తర్వాత. ఇక మూడవది పుష్కర కాలంలో చేసేటువంటి దేవతారాధనలు. ఇవి జప, హోమ, అర్చన అని 3 రకాలుగా ఉంటాయి. ప్రతి వారు కూడా గ్రహమంత్రాలు కానీ, దేవతా మంత్రములు కానీ, ఇష్టదేవతా మంత్రములు కానీ పుష్కర కాలంలో నదిలో స్నానం చేసి తత్తీరంలో జపించినట్లయితే అధిక ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా పితృదేవతలను ఉద్దేశించి ఈ సమయంలో చేయవలసిన కర్మలు చాలా ఉన్నాయి. పితృరుణం తీర్చుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ పుష్కర కాలం. అందుకు పుష్కర సమయంలో ఈ నదీమ తల్లి యందు పితృకర్మలు చేసినట్లయితే పితృదేవతలు ఉత్తమగతులకు వెళతారు. అది చేసినటువంటి పుత్రులకు కూడా ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖాలు శుభాలు లభిస్తాయి, సద్గతులు చేకూరుతాయి. అందుకు పితృదేవతలు కూడా పుష్కర కాలంలో నదులను ఆశ్రయిస్తారు అని చెప్పారు. పితృదేవతలంటే తమ తండ్రి తమ తాతలు మాత్రమే కాదు, దేవగణాలలో పితృగణములు అని ఉన్నాయి. అవి 33 గణములు చెప్పబడుతూ ఉన్నాయి. ఈ 33 పితృగణములు దేవతలకు కూడా పూజ్యులైనటువంటి వారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకు పితృదేవతలు దేవతల కంటే గొప్పవారు అని పురాణములు చెప్తున్నాయి. ఎందుకంటే దేవపితరులు, మానవ పితరులు ఇలా చెప్పబడుతూ పితృదేవతల్లో కూడా అనేక తెగలు ఉన్నాయి. ఈ పితృదేవతలే జీవుల యొక్క కర్మఫలాన్ని నిర్దేశించేటువంటి ఒకానొక దేవతా వ్యవస్థ. ఆ పితృదేవతలు సంతృప్తి పడతారు ఈ పుష్కర తీర్థాల వల్ల. పుష్కర తీర్థంలో మన యొక్క తల్లిని, తండ్రిని, తాతల్ని ఉద్దేశించి చేసే పితృకర్మల వల్ల ఈ పితృదేవతలు సంతోషించి అది చేసినటువంటి వారికి వంశవృద్ధిని, ఆయురారోగ్య అభివృద్ధిని కలిగిస్తారు. అందుకు ఈ పుష్కర కాలం ఒక మహాపర్వము, శ్రాద్ధములకు అనువైనది. శ్రాద్ధము అంటే శాస్త్రమనందు శ్రద్ధ కలిగి చేసే పితృకర్మలను ఉద్దేశం. ఈ విధంగా స్నానదాన జపహోమాదులు అన్నీ ఒక ఎత్తు, ఈ పితృకర్మలు ఒక్కటి ఒక ఎత్తు. ఇది కూడా పుష్కర కాలంలో చేయవలసిన ప్రధానమైన కార్యం. పుష్కర కాలం అంటే సంవత్సర కాలం ఉంటుంది ఇక్కడ. ఈ సంవత్సర కాలము చాలా ప్రధానమైనది. కానీ ప్రథమంగా వచ్చేటువంటి మొదటి 12 రోజులు ముఖ్యమైనవి అని చెప్తుంది శాస్త్రం. సంవత్సర కాలము కూడా పుష్కర యాత్ర చేయవచ్చు, ఈ పుష్కరమందు పవిత్రమైన కర్మలు చేయవచ్చు అనేది మరొక అంశం ఇక్కడ. ముఖ్యంగా పురాణములు చెప్తున్న ప్రకారంగా జన్మ ప్రభుతి యత్ పాపం స్త్రియావా పురుషేణవా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అనే మాట చెప్పారు ఇక్కడ. పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాలన్నీ పుష్కర కాలంలో చేసేటువంటి స్నానం వల్ల పోతాయి అని చెప్పారు. అటువంటి భవ్యమైనది పుష్కర కాలము. అందున ఏ నదికి పుష్కరం వచ్చినా గొప్పదే, కానీ సాక్షాత్ గంగయ్యన గోదావరికి వచ్చిన పుష్కరానికి మరింత ప్రాధాన్యం ఉన్నది. గోదావరి మహామహా తపస్సులు, ఋషులు ఎంత ఆశ్రయిస్తారో సామాన్య జనులు కూడా అంత ఆశ్రయిస్తారు ఇక్కడ. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టే తల్లి గోదావరి. సస్యశ్యామలం చెయ్యాలి భూమిని అనే ఉద్దేశంతో మహానుభావుడు గౌతముడు తీసుకువచ్చాడు గనక ఆ తపశ్శక్తి ప్రభావం చేత గోదావరి విస్తరిస్తూ మొత్తం ఈ భూమినంతటి సస్యశ్యామలం చేసింది. అందుకే గోదావరి తీర భూములన్నీ కూడా సస్యశ్యామలమై అన్నపూర్ణ భాండాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. అన్నం పెట్టే తల్లి గోదావరి, జలమునిచ్చే తల్లి గోదావరి. అందుకే గోదావరిని అమ్మగా ఉపాసించడం ఒక నమ్మకం కాదు, ఒక సంస్కారం. ఆ మాతృభావన ఉండాలి. అలాంటి సంస్కారం ఋషులు కల్పించారు కనుకనే ఆ సంస్కారం కేవలం పండితుల్లోనే కాకుండా పామరుల్లో కూడా చొచ్చుకు ప్రవహిస్తున్నది భారతదేశంలో. ఆ కారణం చేతని ఆ పడవలపై తిరిగేవారు కూడా గోదావరిని అమ్మా అని కొలుచుకుంటారు. అమ్మాను కొలుచుకున్న వారిని రక్షిస్తోంది. అందుకే మా పిల్లల జల్ల అందరూ కూడా ఆనందంగా ఉంటూ క్షేమంగా నీ యందు విహరిస్తూ ఒడ్డుకు చేరుకోవాలి తల్లి అని జానపద గీతాలు చాలా చెప్పబడుతున్నాయి గోదావరిపై. గోదావరిని ఆధారం చేసుకున్న విస్తారమైన సంస్కృతి ఉన్నది. ఈ సంస్కృతి వృద్ధి చెందింది. ఒకవైపు సాహిత్యం, మరొక వైపు సంగీతం, ఇంకోవైపు కళలు, ఇవన్నీ గోదావరి తీరంలో వర్ధిల్లాయి.
అందుకు ఇక్కడ తీరంలో చక్కని పంటలు పండడం వల్ల, గోదావరి తీరంలో ఉన్న దేవశక్తి వల్ల ఇక్కడ దరిద్రం ఉండదు గోదావరి తీరంలో. అందుకే ఇక్కడ క్రూరులు, చోరులు మొదలైన వారు లేకుండా కాపాడుతున్నట్లు గోదావరి. ఇవన్నీ మళ్ళీ భారతీయులు తెలుసుకుని ఇలాంటి పుణ్యనదిని జగన్మాతగా భావన చేస్తూ సర్వదేవతల్ని ఈ తీరంలో ఆశ్రయించాలి. అందుకే రామచంద్రమూర్తి సంచరించిన గోదావరి తీరం విష్ణుమయం, పరమేశ్వరుడు పుట్టుక నుంచి సముద్రంలో కలిసే వరకు వివిధ రూపాలతో ఉన్నాడు కనుక శివమయం. అందుకే ఇది శివశక్తిమయం. మరొక వైపు గోదావరి తీరం సాక్షాత్తుగా కాశీతో పోల్చబడింది. కాశీ దగ్గర ఒక అద్దం పెడితే అది ప్రతిఫలిస్తే ఆ అద్దంలో ప్రతిఫలించిన కాశీక్షేత్రమే గోదావరి తీరం అని ఒక అద్భుత భావాన్ని ఒక పండితులు ఆవిష్కరించారు. శ్రీనాథ మహాకవికి గోదావరి అంటే చాలా ముచ్చట. అందుకే గోదావరి 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 అనుచు పలుకు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదింతువు గదమ్మ శుభపుణ్యంబుల్. తల్లి గోదావరి అనే నామాన్ని ముమ్మార్లు స్మరిస్తే చాలమ్మా నువ్వు పుణ్యాలిస్తావు అన్నారు. అటువంటిది గోదావరి. అందుకు గోదావరి జ్ఞానభూమి, ఐశ్వర్యభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి, తపోభూమి. అలాంటి వైభవం అనాది కాలం నుంచి ఉన్నది. తిరిగి మళ్ళీ అది వర్ధిల్లడానికి పుష్కర కాలం ప్రేరణ కలిగించాలి. పుష్కర పర్వాలలో గోదావరి యొక్క పవిత్రత గోదావరి తీరాల్లో వ్యాపించాలి. సనాతనమైన వైదిక ధర్మం మరింత వృద్ధి చెందాలి. సనాతన వైదిక ధర్మాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే విధర్మీయుల యొక్క ఉద్ధతి తగ్గాలి అని మనం ప్రార్థించాలి. గోదావరి మళ్ళీ సనాతన హైందవ ధర్మానికి, వేద ధర్మానికి ఆధారంగా వర్ధిల్లాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ గోదావరి తీరంలో మహర్షుల తపస్సులు, యజ్ఞాలు వర్ధిల్లాయో అలాంటి గోదావరి ఆ తీర భూముల పవిత్రత కాపాడబడాలి. భారతదేశం గొప్పతనం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆ భవ్యమైన ప్రయాగలో వచ్చినటువంటి కుంభమేళాకి మొత్తం దేశమంతా తరలి వెళ్ళింది. ఎక్కడో విదేశాల నుంచి మహాత్ములు కూడా వచ్చి ప్రపంచంలో లేదు ఇలాంటి పుణ్యకాలము, ఇలాంటి పుణ్యమైన ఉత్సవాలు అని చెప్పారు. అంత వైభవం మళ్ళీ పుష్కరాలకి. అందుకే దేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ గోదావరిని పవిత్రంగా భావిస్తారు. ఆ భావన ప్రతి భారతీయ యువతలో కలగాలి. నేడు వేదకాలం నుంచి మనం పరిశీలించినట్లయితే భారతీయులు నదుల్ని ఎలా చూశారనే సంస్కారాన్ని గ్రహించగలగాలి. మహానుభావుడు శ్రీనాథ మహాకవి ఈ గోదావరి గురించి చెప్తూ త్రయంబకాచల శిఖాగ్రమునందునుదయించి పొదలి ఆర్యావర్త భూమి దరసి మలగి దండకవనీ మధ్య భాగమున నా ప్రస్రవణాచల ప్రస్థమురసి పట్టిస శ్రీ వైరభద్రేసు సేవించి తిల సోమనాథు మందిరము డాసి ఏచి అనంత భోగేశ్వర స్థానంబు రుద్రపాదములపై త్రోవగాగ కోటిపల్లీసు కోమలాంఘ్రులకు మృక్కి కుండలాముఖ క్షత్రంబు గుస్తరించి భీమమండలి డాపల మెట్టుకొనుచు గౌతమి గంగ లవణాబ్ది కౌగిలించే అంటాడు శ్రీనాథ మహాకవి. గోదావరి అనేక ఉపనదుల్ని కలుపుకుంటూ వచ్చింది. అందుకే గోదావరి తీర్థ మహాకూలంకషామృత తరంగాలు అంటారు విశ్వనాథ వారు. అందుకే గోదావరి మహాకూలంకష, అది జగన్మాతృకలాగా నదీ మాతృకగా ఉన్నది. అనేక ఉపనదుల్ని కలుపుకుంటూ అఖండ గోదావరి అయినటువంటిది. గోదావరి పావనోదార వప్పూర మఖిల భారతము మాదన్ననాడు అంటారు విశ్వనాథ వారు. అలాంటి సమస్త భారతావనికి ఒక ప్రాణభూమికగా ఉన్నటువంటిది గోదావరి. ఈ భవ్యమైన గోదావరి తీరంలోనే భీమఖండము అని చెప్పబడుతున్న భూఖండం ఉన్నది. భీమేశ్వర స్వామి పంచారామాల్లో ఒకటిగా భావిస్తున్నప్పటికీ అది జ్యోతిర్లింగంగా వర్ణించబడుతున్నది పురాణముల్లో. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు మనం అనుకుంటున్నాం, కానీ అనేక జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి 12 అని చెప్పారే తప్ప 12 మాత్రమే జ్యోతిర్లింగాలు కావు. అలాగా భీమఖండం ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి జ్యోతిర్లింగం. మరొక ప్రత్యేకత, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి మాణిక్యాంబ కూడా అక్కడే వెలసి ఉన్నది. ఈ విధంగా అటు శక్తిపీఠము, జ్యోతిర్లింగము కూడా గోదావరి తీరంలో వెలసి ఉన్నాయి. అదేవిధంగా పురుహూతికాదేవి కూడా గోదావరి తీరంలో ఉన్నటువంటి తల్లి. ఇలా గోదావరి తీరంలో పుణ్య ఆధ్యాత్మికతతో పాటు పవిత్రమైన జీవన విధానం ఒకటి ఉన్నది. అందుకే సామాన్యులు మొదలుకొని మహాత్ముల వరకు అందరికీ ఆధారమైనది. తపస్సుకి, జీవనానికి, జీవనోపాధికి, ఇహానికి, పరానికి కూడా ఆధారమైన గోదావరి మాతకు నమస్కరిస్తూ ఆ గోదావరి దేవి సనాతన ధర్మాన్ని వర్ధిల్లజేయుగాక, గోదావరి తీరంలో సనాతన ధర్మం వర్ధిల్లుగాక, భారతదేశం అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించుగాక అని ప్రార్థిస్తూ గోదావరి నదీమాతరమాశ్రయే. స్వస్తి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి
bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 901012223333.